ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా స్మార్ట్ లైఫ్. నేను హిమ బిందు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే లేడీస్ అందరికి బాగా యూజ్ అవుతుంది, అలాగే నచ్చుతుందని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయేది బ్యాంగిల్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఐడియాస్. బ్యాంగిల్స్ అయితే లేడీస్ కి చాలా ఎక్కువ ఇష్టమైన ఆర్నమెంట్స్. మన దగ్గర క్యాజువల్ వేర్ అని, డైలీ వేర్ అని, ఫంక్షనల్ వేర్ అని ఇలా రకరకాల కలెక్షన్ అయితే ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం ఒక్కొక్క బాక్స్ లో సింగిల్ గా సెపరేట్ చేసి పెట్టుకోలేము. అలాగే అన్ని కలిపేసి ఒకే దగ్గర పెట్టినా కూడా అవసరమైనప్పుడు మనం వాడుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే బ్యాంగిల్స్ కూడా త్వరగా పాడైపోతాయి అలా చేస్తే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఐడియాస్ ని కనుక ఫాలో అయితే మీకు బ్యాంగిల్స్ కూడా ఎక్కువ రోజులు పాడవకుండా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు కూడా ఏ బ్యాంగిల్ కావాలో సెలెక్ట్ చేసుకుని వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నేను టాపిక్ లోకి వెళ్ళిపోతాను. అయితే స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇది డ్రెస్సింగ్ టేబుల్లోని ఒక ర్యాక్ అండి. దీంట్లో బ్యాంగిల్స్ని నీట్గా అరేంజ్ చేయడం కోసం నేను బ్యాంగిల్ రాడ్స్ తయారు చేస్తున్నాను. బ్యాంగిల్ రాడ్స్ తయారు చేయడానికి నేను పాత న్యూస్ పేపర్స్ తీసుకున్నాను. అలాగే సిజర్ ఇంకా థ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెయిన్ పేపర్ నుండి నేను జిల్లా ఎడిషన్ సెపరేట్ చేస్తున్నాను. మెయిన్ పేపర్ అయినా తీసుకోవచ్చు, కానీ మనం ఏ బాక్స్ లేదా ర్యాక్ తీసుకుంటున్నామో దానికి కరెక్ట్గా మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. జిల్లా ఎడిషన్ పేపర్ అయితే నేను తీసుకున్న బాక్స్కి కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువైనా సరే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను జిల్లా ఎడిషన్ పేపర్ తీసుకున్నాను. అలాగే 2 ఎడిషన్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే రోల్ చేసినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. బ్యాంగిల్స్ బరువుగా ఉంటాయి కదా, మనం రోల్ చేసుకున్న తర్వాత ఆ రోలర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఇక్కడ నేను మెజర్ చేసుకున్న లెంగ్త్ని పేపర్ మీద మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ లెంగ్త్ని బట్టి స్ట్రైట్గా పేపర్ అనేది కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఫోల్డ్ చేస్తున్నాను స్ట్రైట్గా. పేపర్ కట్ చేసిన తర్వాత దీన్ని స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా రౌండ్గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడే మనం మార్క్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే రోల్ చేసిన తర్వాత పేపర్ని కట్ చేయలేము. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని ఇంకా అడిషనల్గా కనుక మనకి ఏదైనా కొంచెం ఎక్స్ట్రాగా కనిపిస్తే కనుక కట్ చేసుకోవాలి. అలాగే ఈ రాడ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నేను 2 ఎడిషన్స్ తీసుకున్నాను. ఎందుకంటే బ్యాంగిల్స్ బరువుగా ఉంటాయి కదా, మనం పెట్టిన తర్వాత బ్యాంగిల్స్ బరువు వల్ల రోల్ అనేది బెండ్ అయిపోతుంది. కాబట్టి స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. తర్వాత థ్రెడ్తో నేను దీన్ని టై చేసేస్తున్నాను.
అలాగే ఇంకొక 4 రాడ్స్ నేను తయారు చేశాను. నేను సెలెక్ట్ చేసుకున్న ర్యాక్కి 4 రాడ్స్ అయితే సరిపోతాయి కాబట్టి నేను 4 తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాంగిల్స్ని ఒక్కొక్క రాడ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ని అరేంజ్ చేస్తాను. ముందుగా పిల్లల బ్యాంగిల్స్ని ఒక రాడ్ దగ్గర సెట్ చేసేస్తాను. అలాగైతే నా బ్యాంగిల్స్లో వాళ్ళ బ్యాంగిల్స్ కలిసిపోకుండా ఉంటాయి కాబట్టి నేను సపరేట్ చేస్తున్నాను. అలాగే పార్టీ వేర్ని ఒక రాడ్కి, క్యాజువల్ వేర్ని ఒక రాడ్కి, డైలీ వేర్ని ఒక రాడ్కి ఇలా సపరేట్ చేసేసుకుంటాను. ఇలా ముందుగానే సపరేట్ చేసి అరేంజ్ చేసుకున్నట్టయితే ఏ బ్యాంగిల్ ఎప్పుడు వేసుకోవాలన్నా కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నేను డ్రెస్సింగ్ టేబుల్లో ర్యాక్ తీసుకున్నాను కదా, ఒకవేళ మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ లేకపోయినా లేదంటే ఇలాంటి ర్యాక్ లేకపోయినా సరే వేరే ప్లాస్టిక్ బాక్స్లో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం ఇలాగే మెజర్మెంట్ తీసుకుని కరెక్ట్గా రాడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న రాడ్స్ని బ్యాంగిల్స్ అరేంజ్ చేసి ఒక్కొక్కటిగా నేను అరేంజ్ చేస్తాను. ఇలా మనం పెట్టినప్పుడు కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి క్రాస్గా పెట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన బ్యాంగిల్స్ అన్నిటిని కూడా సెట్ చేసిస్తాను. ప్లాస్టిక్ బాక్స్లో బ్యాంగిల్స్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఎంత పాత ప్లాస్టిక్ బాక్స్ అయినా సరే పర్లేదు, అందులో మనం అడుగున న్యూస్ పేపర్ వేసుకుని నీట్గా అరేంజ్ చేసుకుంటే చాలు. తర్వాత లెంగ్త్ని బట్టి అరేంజ్ చేసుకున్న రాడ్ని తీసుకుని ఇక్కడ నేను స్టోన్ బ్యాంగిల్స్ అలాగే కాస్ట్లీ బ్యాంగిల్స్ని సపరేట్ చేసుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇవి సపరేట్గా ఉంటాయి, అలాగే పాడవకుండా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ని మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇలాంటి వాటిని సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకుంటే అవి అవసరం ఉన్నప్పుడే మనం తీసి వాడుకోవచ్చు. అలాగే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టడం వల్ల మనకి పైకి కూడా కనిపిస్తుంటాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.